హలో, నేను మీ అలీఖ్య. వెల్కమ్ టు సాక్షి. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో. అదే మన పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్. ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. హలో. యా, సో మీరు ఈ మూవీ చాలా రోజుల తర్వాత చేస్తున్నారు కదా. సో లాస్ట్ మూవీ చూసినప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు చాలా అడల్ట్ కంటెంట్ ఉంది అని చెప్పారు. సో దానికి మీ ఎలా ఆన్సర్ చేస్తారు? అడల్ట్ కంటెంట్ ఏం లేదండి. అడల్ట్ కంటెంట్ అంటే శృంగారం నా సినిమాలో ఉండవు. అంటే శృంగారం అంటే ఏదైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది. అది మనం సమాజంలో ఉన్నదే కదా మాట్లాడుకునేది. అది ఒంటరిగా చూడాలని ఆడియన్స్ కోసం నేను డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశాను. యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు పరాక్రమం ఎందుకు థియేటర్స్లో వేస్తున్నారు? ఇప్పుడు మొత్తం ఆడియన్స్ అందరూ ఫ్యామిలీస్తో కలిసి చూసే ఒక క్లీన్ ఎంటర్టైనర్ అండి ఇది. ఓకే. సో ఈ స్టోరీ లైన్ ఏంటి? అంటే ఒక మనిషి ప్రతిరోజు కామన్ మ్యాన్, వాడు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు. మన పక్కనే మన గోతుల దోవలు ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన ప్రేమ ఉంటుంది, గెలిచిన, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో వాడు హీరోగా ఊహించుకొని సైకలాజికల్గా వాడు ఫైట్ చేసుకుంటూ వెళ్తుంటాడు. దాన్ని మనం సినిమాటిక్గా చూపించాలి. వాడు ఇప్పుడు కామన్ మ్యాన్ కన్నా గొప్పవాడు ఎవరు లేడని నా ఫీలింగ్. ఇప్పుడు నాలా బతికేయడం ఈజీ. ఒక ఫోకస్ పెట్టుకుని లైఫ్ దానికే డెడికేట్ చేసి, వాళ్ళు ఏంటంటే ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా రోజు వాళ్ళు చంపుకుంటూ ఫ్యామిలీస్ కోసమో ఏదో ఒక వాళ్ళ వేరే బాండ్ వల్ల వాళ్ళు ఆపుకుంటుంటారు. సో వాళ్ళు రిలేట్ అయ్యే క్యారెక్టర్ని వాళ్ళల్లో ఒకరిని సినిమాటిక్ వేలో చూపించాలి, కమర్షియల్గా చూపించాలని చెప్పి ఒక కథ రాశానండి. లోవరాజ్ చుట్టూ ఒక కథ రాశాను. మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ఈ కథ రాయాలి అని? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అదే నేను థియేటర్కి వస్తే నా ఐడియాలజీని సినిమాగా తీయాలనుకున్నాను. అందుకే ఐ మీ మై సెల్ఫ్ అని నా క్యాప్షన్. నా ఐడియాలజీ ఏంటంటే కామన్ మ్యాన్ ఐడియాలజీ. కామన్ పీపుల్తో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు మెంటాలిటీ అవన్నీ నేను స్టడీ చేసి వాళ్ళకు రిలేట్ అయ్యేటట్టు నేను అనుకున్న ఐడియాలజీని వాళ్ళకి చెప్పాలనుకున్నది, లేకపోతే నేను చూసుకొని నేర్చుకున్నది, ఇవన్నీ కూడా దీంట్లో ఎంబెడ్ చేసి తీశాను. ఓకే. సో తినని ఎలా అనుకున్నారు? ఏమైనా ఆడిషన్స్ చేశారా అందరిది, లేకపోతే తినే ఫస్ట్? లేదు, అందరినీ ఆడిషన్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఈ అమ్మాయి వచ్చి నా మరదల్ క్యారెక్టర్ చేస్తుంది. ఓకే. సో లోవరాజు అనేవాడు పల్లెటూరులో ఒక నాటకాలు వేసుకునే అబ్బాయి. తన మరదలు అమ్మాయి కూడా పల్లెటూరు అయి ఉండాలి, ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఆ యాక్సెంట్ ఉండాలి. అయితే ఇక్కడ అమ్మాయిలని ఎవరైనా తీసుకుని అది చేపిద్దాం అనుకున్నా, కానీ ఎంత చేపించినా రియలిజం రాదు అని ఒక ఫీల్ ఒకటైతే ఉంది ఎక్కడో. నాకు లక్కీలీ అమ్మాయి దొరికింది. మావాడు నా పక్కన సూర్యబాబు అనే క్యారెక్టర్ చేసిన అతను థియేటర్ యాక్టర్, అతను తీసుకొచ్చాడు ఈ అమ్మాయిని. అంటే చెప్పేటప్పుడు తీసుకొచ్చాడు. అమ్మాయి భయపడుతుంది, కెమెరా అంటే భయం, అదంటే భయం, కొత్తగా జాయిన్ అయింది, కానీ మీరు అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని వేరే క్యారెక్టర్ కోసం మెయిన్ ఇంకో లీడ్ ఉంటుంది, ఇంకో అమ్మాయి, ఆ రోల్ కోసం పిలిచాడు. నాకు ఈ రోల్కి అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఆ రోల్ అంటే ఎవరైనా చేయగలరు, బట్ ఇలాంటి రోల్ అంటే నేటివిటీ అక్కడి నుంచి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఈ అమ్మాయి మాట్లాడడమే ఈస్ట్ గోదావరి స్లాంగ్లో మాట్లాడుతుంది. అంటే మామూలు పల్లెటూరు అమ్మాయి ఉంటుంది, ఎలా ఉంటుంది అలాగా, కానీ డిగ్రీ చదువుతుంది, 3rd ఇయర్ డిగ్రీ చదువుతుంది. నాకు కంప్లీట్ అయింది. అప్పుడు షూట్ అప్పుడు జరుగుతుంది. నేను స్టన్ అయ్యాను, అదేంటి నువ్వు డిగ్రీ చదువుతున్నావు, హైదరాబాద్లో ఎక్కువ శాతం పుట్టి పెరిగినావు, ఇక్కడ ఎక్కువ ఉన్నావు, నీకంటే ఆ భాష అలా పల్లెటూరు అమ్మాయిలా మాట్లాడుతావు అంటే మా ఇంట్లో అలా మాట్లాడుకుంటారు. సో నాకు అది అలవాటైంది అన్నమాట. ఓకే, నాకైతే బెనిఫిట్ అయింది. ఓకే, మీరు చెప్పండి నాగలక్ష్మి గారు, ఈ స్టోరీ వినగానే మీకు ఎలా అనిపించింది? నాకు స్టోరీ ఏం చెప్పలేదు సార్, సెట్కి వెళ్ళాక చెప్పారు. ఓకే. సో అప్పుడు విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? బాగుంది, క్యారెక్టర్ బాగుంది. అప్పుడు చేస్తుంటే మీకు తెలుస్తూ ఉందా, లైక్ ఇలా చేయాలి అలా చేయాలి? సార్ చెప్పేవారు ఇలా చేయాలి. ఓకే. సో మీకు ఎలా అనిపించింది మీరు సెలెక్ట్ అయినందుకు ఈ మూవీకి? చాలా అంటే ఆయన చెప్పినట్టు మీరు కెమెరా షై ఇవన్నీ అని చెప్పారు కదా, కొత్త అని. సో ఫస్ట్ ఫిలిం చేయగానే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటికీ షై కెమెరా, చాలా ఇంటర్వ్యూస్ తీసుకెళ్తున్నా, నువ్వు ఇలా ఉంటే ఎలాగా. ఇందాక ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంది, ఆమె కూడా చాలా ఎంకరేజ్ చేసింది పాపం దగ్గర ఉండి. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకున్నారు కదా ఫస్ట్ కట్లో, మూవీలో ఫస్ట్ కట్ ఉంటుంది కదా, అప్పుడు ఏమనుకున్నారు మీరు చూసి? అరే నేనేనా ఇది అన్నట్టు అనుకున్నారా?
అలా ఎట్లా అనిపించింది మీ పేరెంట్స్కి కానీ మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే ఎలా అనిపించింది ఫస్ట్ వాళ్ళు చూసి? మా అమ్మ మా నాన్న అయితే చాలా సపోర్ట్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి యాక్చువల్లీ? అన్నవరం. 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 ఓకే, సో ఇక్కడ హైదరాబాద్కి సెటిల్ అయ్యి ఇక్కడ సెటిల్ అవుతారు. ఓకే, ఇంకొకటి పరాక్రమం అని ఎవ్రీ టైటిల్ ఎందుకలా రెడ్లో రాస్తారు? ఈ క్వశ్చన్ నాకు ఎన్నో రోజుల నుంచి అడుగుతాను, ఎందుకలా? అంటే నాకు నిర్బంధం నుంచి నా రెడ్ జర్నీ స్టార్ట్ రెడ్ అయింది. జర్నీ. సో నేను అదే మనిషి కామన్ మ్యాన్ కన్నా లేకపోతే సమాజంలో ఉన్న కంటెంట్ కన్నా గొప్ప కంటెంట్ ఏముందనిపించింది. సమాజంలో ఉన్నది మనిషి రక్తం ఎరుపు. సో అందుకని ప్రతి టైటిల్ కూడా రెడ్తో వెళ్ళాలి. అంటే ఇప్పుడు నాకు నిర్బంధం తీసినప్పుడు ఒక వలస కూలి నిర్బంధించబడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఆ కరోనా లాక్డౌన్ వల్ల మనం అంటే ఉన్నాం, మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం, ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. మనం కష్టపడింది ఏంటంటే సరుకులు తెచ్చుకోవడానికి దీనికి ప్రాబ్లం అయింది తప్ప వాళ్ళకైతే ఇల్లే లేదు. సో తన రక్తంతో శ్రమించి రక్తాన్ని నమ్ముకుని బ్రతికిన వ్యక్తికి ఇల్లు లేదు, ఈరోజు ఉండడానికి గూడు లేదు, తిండి లేదు అనే ఫీలింగ్ నుంచి పుట్టిందే ఈ రెడ్ అనే కలర్ నుంచి నేను. ఓకే, సో మీ ముందు సినిమాలు కూడా ఇలానే రెడ్గా లేదు, ముందు లేవండి. నిర్బంధం నుంచి లాస్ట్ నెక్స్ట్ మూవీ ఇప్పుడు దీని తర్వాత ఫ్యూచర్ మొత్తం అవే అదే దాంతో. ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఇమేజ్ వచ్చిందే నేను మనిషి రక్తానికి విలువ ఇచ్చి నేను సినిమాలు తీస్తానని. సో దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. షూర్. ఇంకొకటి ఈ లోగో మీరు ఎలా కనుక్కున్నారు? కండ్లు అవన్నీ ఎగ్జాక్ట్ అదేంటి అంటే టైటిల్? పరాక్రమం అంటేనే బ్రేవరీ అండి. అవును, బ్రేవరీ ఎప్పుడు మనిషిది కళ్ళల్లోనే కనిపిస్తుంది. సో ఆ కళ్ళని మనం చూపించాలి. ఒక మనిషి బలం, ధైర్యం ఏదన్నా మన కళ్ళల్లోనే కనిపిస్తుంది. సో కళ్ళని చూపించాలి. ఓకే, నేను చూస్తుంటే హార్స్ కూడా వెళ్తుంది. హార్స్ ఎందుకు? అది చెప్పాను దీంట్లో, ట్రైలర్లో రివీల్ చేశాను ఆల్రెడీ. నేను చెప్పాను నాకు చిన్నప్పటి నుంచి అంటే నా ఒక 10 years 8 years ఆ ఏజ్ నుంచి కూడా కళ్ళలోకి గుర్రం మీద ఒక అమ్మాయి వచ్చేది. అవును. సో అలా ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ప్రతి కామన్ మ్యాన్కి ఉంటుంది, అమ్మాయిలకు కూడా ఉంటుంది. ఎవడో రాజ్కుమారుడు వస్తున్నాడు. సో అలాంటి అమ్మాయిని మనం రియల్ లైఫ్లో చూస్తామా అని చాలా రిలేషన్షిప్స్లోకి వెళ్ళాను, చాలామంది చూశాను, నాకు ఎక్కడా తారసపడలేదు. అమ్మాయిని ఇంకా నాకు కనపడలేదు ఇప్పటివరకు అనిపించింది. సో అలాంటి వెలితి ప్రతి మనిషికి ఉంటుంది. సో అలా నీ కల్లో గుర్రం మీద వచ్చే అమ్మాయి నీకు ఎదురు పడితే నీ భావోద్వేగం ఎలా ఉంటుంది అని చూపిద్దాం అనుకున్నాను. ఓకే, సో ఇది గొప్ప లవ్ స్టోరీ కూడా ఇది యాక్చువల్లీ. ఇంకొకటి మీరు చిరంజీవి గారు అనలేదు అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయింది. సో దానికి మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? అన్నీ చెప్పేశానండి, 3 times చెప్పాను దానికి. అందుకే ఎందుకంటే చెప్పడం మన బాధ్యత. వాళ్ళేం లైట్ తీసుకుని మనం పోవచ్చు, ముందుకు వెళ్ళిపోవచ్చు, తర్వాతనే అర్థం చేసుకుంటారు. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో అనే ఫీలింగ్తోనే ఒక 3 సార్లు చెప్పాను. ఇంక దాని మించి ఇంక చెప్పలేదు ఎవరు. ఓకే, సో అల్లు అర్జున్ది కూడా ఏదో కాంట్రవర్సీ అయింది కదా, సో నేను ఆయన గారు అనమంటే ఆయన చెప్పిన సందర్భం వేరు అని చెప్పాను. నిదానమే ప్రధానం అంటున్నారని, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే మనం నిదానమే ప్రధానం వెళ్ళబోం కదా, ఆ కాంటెక్స్ట్కి అది వర్తించదు. సో ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భం వేరు, నేను చెప్పే సందర్భం వేరు. చిరంజీవి అనే ఏకవచనంతో ఎందుకు పిలుస్తున్నానంటే నాకు చిరంజీవి అనేది ఎమోషన్. మీ అందరు కూడా మాట్లాడుకున్నప్పుడు చిరంజీవి అని మాట్లాడుకుంటారు, నేను ఆ ఎమోషన్తోనే క్యారీ అవుతాను ఇన్ ఫ్యూచర్ కూడా. అఫ్కోర్స్ ఆయన డైరెక్ట్ ఉంటే గారు అని పిలుస్తాను, అండ్ డిఫరెంట్ ఉంటుంది ఆ అట్మాస్ఫియర్. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. ఓకే, సో మీరు ఎప్పుడన్నా పర్సనల్గా చిరంజీవి గారిని కలిసారా? ఎవరిని కలవలేదు, ఏ సెలబ్రిటీ నేను కలవలేదండి వెళ్ళి. ఓకే, అంటే ఓకే, కలవాలని లేదు నాకు. చిరంజీవి ఇక్కడ ఉన్నప్పుడు కలిసి కొత్తగా మనం చూసేదే ఉంటుంది. ఓకే, సో ఈ మూవీ గురించి ఇంకా చెప్పండి. అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది మూవీ మొత్తం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది స్టోరీ అంతా? మీరు ట్రైలర్లో చూస్తుంటే 2 క్యారెక్టర్స్ అండి, సత్యబాబు, లోవరాజు. పరాక్రమం అనేది ప్రతి మనిషిలో సత్యబాబు ఉంటాడు, లోవరాజు ఉంటాడు నా ఫీలింగ్లో. సత్యబాబు నుంచి లోవరాజుకి నువ్వు అయ్యే ట్రాన్స్ఫర్మేషనే ఈ పరాక్రమం సినిమా. ఓకే, సో ఆ 2 క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు లోవరాజు లైఫ్లోకి మోసం చేసిన అమ్మాయి, అయితే సపోర్ట్ చేసి ప్రేమలో గెలిపించిన అమ్మాయి, లోవరాజు పక్కన ఉండే ఒక ఫ్రెండ్, ఎప్పుడు ఒక అమ్మ. సో ఇలా మన ఇంటి చుట్టుపక్కల మన క్యారెక్టర్స్ అన్నింటినీ రిలేట్ చేసుకుని దాంట్లో ఫ్యాంటసీ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు August 22న రిలీజ్ అవుతుంది కదా, సో చిరంజీవి బర్త్డే అని చెప్పా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? అదే మెయిన్ రీజను. అంటే నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు August 22 రిలీజ్ చేయాలి అనుకోలే.
ఓకే. నేను వేరే అనుకున్నాను, అప్పుడు సినిమా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి జూలైకి వచ్చాను. జూలై ఆగస్ట్ అనేసరికి నాకు ఆగస్ట్ 22 కరెక్ట్ అనిపించింది. నేను చిరంజీవిని ఐడియలైజ్ చేసుకునే నేను వచ్చాను ఇండస్ట్రీకి, హీరో అవుదామని వచ్చాను. ఇక్కడ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో ఆయనకు ట్రిబ్యూ అవ్వాలి, ప్లస్ నేను కూడా ఇందులో దాని రిలేటెడ్ సీన్స్ పెట్టాను, ఇన్స్పైర్ అయిన సీన్స్. సో ఇది రైట్ టైం అనిపించింది. అండ్ చిరంజీవి లాంటి ఒక మౌంటైన్ షాడోలో ఒక చిన్న మొలకగా మొలిస్తే అదొక అదృష్టం కదా అనిపించింది. ఓకే. సో ఆయనకి చిరంజీవి గారి మూవీస్లో మీకు చాలా ఫేవరెట్ అయిన మూవీ ఏంటి? చాలా ఇష్టం అండి చంటబ్బాయి. ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. నా లైఫ్ కూడా నేను అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది. ఓకే. ఈ కళన్నోడు చుట్టూ కాగితం తిరుగుద్ది అనే డైలాగ్ కూడా నేను అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యాను. లైక్ అందులో ఒక సీన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక అడుక్కునేమో చిరంజీవికి ఇస్తుంది అనమాట, నిర్మలమ్మ ఎవరు, 5 పైసా 10 పైసా అప్పట్లో. అప్పుడు ఆయన శపథం చేస్తాడు, దీంతో నేను ₹1 కోటి సంపాదిస్తాను అని చెప్పి వెళ్తాడు. సో అది నాకు నచ్చింది బాగా. సో కళన్నోడికి కాగితం అనేది పెద్ద మ్యాటర్ కాదు, హీ కెన్ ఎర్న్ ఎనీ టైమ్ ఇఫ్ హీ రియలీ వాంట్స్ టు అని చెప్పాలనుకున్నాను. సో మీరు ఎప్పటి నుంచి చిరంజీవిని అంత ఇష్టపడ్డారు? ఫస్ట్ నాకు సినిమా చూసిందే చిరంజీవి చూసి, టీవీలో చిరంజీవి చూసి 4 years ఏజ్లో. ఓకే. సో అక్కడి నుంచి ఆ ఫ్యాంటసీ ఉంది. ఓకే. అంటే లైక్ చూసి ఆరాధించే అది ఉంది. కానీ ఇప్పుడు నేను తర్వాత చిరంజీవిని చూసాక సినిమా చూశాను, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళని చూశాను. ఇంకా లైక్ వరల్డ్ సినిమా చూశాను. రజనీకాంత్ అంటే ఇష్టం నాకు, షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం. కానీ మెయిన్గా చిరంజీవి నుంచి స్టార్ట్ అయింది కదా ఆ లవ్ అట్లానే. ఓకే. సో ఇంకా ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఏమంటారు, చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు కదా, ఏ రోల్ అది హీరో కాకుండా వేరే? అందరు సమానం రోల్స్ ఉంటాయండి. అంటే హీరో కాకుండా మిగతా అందరికీ కూడా మీకు 15 నుంచి 20 సీన్లు ఉంటాయి ప్రతి క్యారెక్టర్. సో అందుకే నేను జంబుల్ చేస్తుంటాను, ఏ క్యారెక్టర్ మెయిన్, ఏది సెకండ్, థర్డ్, ఏది ఫోర్త్, ఏదని ఉండదు. ఓకే. ఒక్కొక్కరికి ఒకటి నచ్చచ్చు. మహాభారతం ఉందనుకోండి, లేదా రామాయణం ఉంది, రాముడు హీరో అనుకుందాం, మిగతా అన్ని సేమే కదా. మిగతా క్యారెక్టర్స్ అన్ని, లక్ష్మణుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది, మీకు సీతకు ఉంటుంది, వాలికి ఉంటుంది, అందరూ సమానం. ఒకవేళ రావణుడు హీరో అనుకోండి, మిగతా అన్ని సేమ్ క్యారెక్టర్స్ కదా. సో నేను యాక్టర్గా ఇప్పుడు నేను ముందు తీసుకెళ్ళగలే నా సినిమాను ముందు తీసుకెళ్ళేది నా యాక్టింగ్ పొటెన్షియల్. దాంతోపాటు మిగతా పాత్రలు, స్ట్రాంగ్ పాత్రలు క్రియేట్ చేస్తే అదొక కథ అవుతుంది. సో అలాగే నేను డిజైన్ చేస్తానండి. ఓకే. సో ఈ సినిమా మొత్తం ఎన్ని రోజుల్లో అయింది? ఈ సినిమా మొత్తం 58 కాల్ షీట్స్ అండి. ఓకే. సో మీరు అంత స్క్రిప్ట్ రాసి అంతా అయిపోయాక, ఎడిటింగ్ అవన్నీ అయిపోయాక ఎన్ని రోజుల్లో ఇచ్చేసారు? స్క్రిప్ట్ అంతా కథమైంది, రాసుడు అంతా? స్క్రిప్ట్ అంతా ఆన్ లొకేషన్ రాస్తాను నేను. ఆన్ లొకేషన్ రాస్తాను. మీరు నా మేకింగ్ వీడియోస్ ఉంటాయి, అంటే మీకు మాంగళ్యం, నిర్బంధం 2 అని పేర్లు కొట్టి మేకింగ్ వీడియోస్ కొట్టండి. ఓకే. నా మ్యూజిక్ మేకింగ్ కానీ, నేను కథ ఎలా రాస్తాను, నేను ఎలా తీస్తాను అనేవి అందులో ఉంటాయి. ఓకే. సో ఇన్ఫర్మేటివ్గా జనాలకి ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఇన్ని ఎలా చేయగలుగుతాడు అనుకుంటే అంటే నేను అదే అడుగుదాం అనుకున్నా. మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే ఓన్ ఇంట్రెస్ట్తోని మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ ఇవన్నీ? ఇప్పుడు యాక్టింగ్ అండ్ రైటింగ్ ఆర్ ప్యూర్లీ సైకలాజికల్ అండి. యాక్టింగ్ అంటే నేర్చుకుంటే వచ్చేదంటే నేను నమ్మను 100%, నీలో ఉండాలి అది. రైటింగ్ కూడా అంతే, దానికి రూల్స్ లేవు. నీ కలం ఏది చెప్తుందో, నీ మైండ్ ఏది చెప్తుందో అదే రైటింగ్. సో దాని కోర్సులు అనేవి ఆ ఫార్మేటే నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఐఎమ్ ఇన్స్టింక్టివ్ ఫిల్మ్ మేకర్. ఆ ఇన్స్టింక్ట్స్ నమ్మి నేను సినిమా చూస్తాను. మ్యూజిక్ అంటే మ్యూజిక్ బేసిక్ సైన్స్ తెలియాలి. యూ షుడ్ నో వన్ ఇన్స్ట్రుమెంట్ థరోలీ. నాకు కీబోర్డ్ నేర్చుకున్నాను. కీబోర్డ్ అంటే నాట్ లైక్ ప్లేయర్, ఐఎమ్ కీబోర్డ్ ఆర్టిస్ట్. సో ఐ నో ద సైన్స్. నాకు ఇక్కడి నుంచి వచ్చిన మెలడీని దాంట్లో కన్వర్ట్ చేసి నేను ప్రోగ్రామ్ చేసి తర్వాత నేను మళ్ళీ కీబోర్డ్ ప్లేయర్స్తో, నా గిటారిస్ట్తో వాళ్ళతో వర్క్ చేసుకుంటాను. లైక్ అందరు మ్యూజిక్ డైరెక్టర్లు చేసే పని అది. సింగర్స్ వీళ్ళందరూ అసోసియేట్ చేసి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను. ఓకే. సో మీరు ఆన్ లొకేషన్ రాస్తా అంటున్నారు కదా, సో మీరు మూవీ చేసేటప్పుడు అరే ఈ డైలాగ్ ఇది కాకుండా ఇది ఉండొచ్చు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఎట్లా అంటే ఒక డైలాగ్ ఉంది, అది మీరు పాత్రిస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, అరే ఈ డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ చేద్దామని అప్పటికప్పుడే చేంజ్ చేసే ఏదైనా ఉందా? రాసేది అప్పటికప్పుడు కాబట్టి మళ్ళీ చేంజ్ అవుతుందా ఏమన్నా థాట్స్? అప్పటికప్పుడు ఒక టేక్ అయిపోద్ది అనుకోండి, దాంట్లో కూడా నాకు ఏదైనా అనిపిస్తుంది. నేను యాక్ట్ చేసినప్పుడు అయితే నేను చేసేస్తుంటాను. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు చేంజ్ చెప్తారు, అది ఇలా చెప్పు ఇంకా బాగుంటుంది. ఓకే. సో తనకి ఎలాంటి డైలాగ్స్ ఇచ్చారు నాకు తెలుసుకోవాలని. తనక ఉంటాయి మంచి, అంటే ఏమైనా ఆపోజిట్ క్యారెక్టర్ బయట ఉన్నట్టు ఉండదు, అక్కడ ఫుల్ లైక్ అమాయకంగా ఉంటుంది, కానీ చిన్నపిల్లల మనస్తత్వం చూపించాలనిపించింది. సో యాక్టివ్గా ఉంటుంది బాగా.
సో ఇంకా చెప్పండి సినిమా గురించి, మాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది అసలు. అయిపోయిందా question 20 like సెకండ్కి పక్కా వెళ్తాను నేను, కానీ అయినా నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. చిన్న పిల్లల క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటివి ఎలా. నేను షూట్కి వెళ్ళేటప్పటికి ఒక 3 days ముందు కన్ఫర్మ్ అయిన వాళ్ళే చాలా మెజారిటీ పీపుల్. ఓకే. ఈ అమ్మాయి నాకు 3 days ముందు కన్ఫర్మ్ అయింది, ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి కూడా అంతే 2-3 days ముందే కన్ఫర్మ్ అయింది. అంటే అప్పుడు దాకా నేను వేరే వాళ్ళు ఏదో ఆప్షన్ పెట్టుకుంటాను, లేకపోతే కొంతమంది మధ్యలో ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు ఎక్కడన్నా, లేకపోతే కొంతమందికి వాళ్ళకి వేరే ఏమైనా కమిట్మెంట్స్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఓకే అవుతాయి అనమాట అన్నీ. నాకు ఇన్స్టింక్టివ్గా వెళ్తుంది. ఆ చిన్న పిల్లోడు కూడా రేపు షూటింగ్ అంటే ఈరోజు నైట్ ఓకే, నైట్ 11 o'clockకి. అండ్ అంటే చాలా చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు వస్తే ఆ అబ్బాయి మాత్రం నాకు ఎందుకో అంటే వీడు లోవరాజ్ అనిపించాడు నాకు చూడగానే. ఆ కళ్ళు, తను కూడా ఏదో స్టేజ్ డ్రామా చేస్తుండగానే ఫోటో ఉంది. ఓకే. తను పర్ఫెక్ట్ అని తను తీసుకున్నాం. ఆ పిల్లోడు ఇంకో పాప ఉంటుంది, వీళ్ళిద్దరు కూడా ట్విన్స్. ఓకే. కానీ ఒకలాగా ఉండరు వాళ్ళిద్దరు, మళ్ళీ డిఫరెంట్గా ఉంటారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి. అంటే బయాలజికల్ సంబంధం లేకుండా 2 వేరే వేరే క్యారెక్టర్స్. ఓకే. సో మీరు యూట్యూబ్ మూవీస్లో అక్కడ అప్లోడ్ చేస్తుండే కదా, సో మీకు డొనేషన్స్ వస్తుండే కదా, రెవెన్యూ ఎంత వచ్చిందని మీ ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే పర్లేదు. అలా ఏం లేదు. ఇప్పుడు నేను రెవెన్యూ కన్నా కూడా నాకు అభిమానులు తెచ్చిపెట్టింది నా సినిమాలు, నా థాట్ ప్రాసెస్, నా ఐడియాలజీ తెచ్చిపెట్టి వాళ్ళు అన్కండిషనల్గా నాకు సపోర్ట్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్, అంటే ఒకరికొకరికి సంబంధం లేకుండా వేరే వేరే పర్సన్స్, అంటే గ్రూప్ అంటే ఒక 5-6 కలిసాలని కాకుండా ఈ 5-6 నాకు సెపరేట్గా తెలుసు. ఓకే. ఒక్కొక్కరు అప్రోచ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 5 కానీ 10 మంది కానీ వాట్ ఎవర్. ఓకే. సో వాళ్ళందరూ నాకు ఫండ్ చేసి, అంటే అన్కండిషనల్ నువ్వు తీసుకో, నాకు సంబంధం కూడా లేదు, నువ్వు ప్రొడ్యూస్ చేసుకో, ఓకే, అలా వచ్చినవి ఎక్కువ. ఓకే. సో ఆ మూవీస్ ఎందుకు థియేటర్లోకి వెళ్ళలేదు, ఈ స్పెసిఫిక్గా ఈ మూవీ ఎందుకు థియేటర్లోకి వెళ్తుంది? అవి థియేటర్ కోసం చేయలేదండి, అవి 3 కూడా నేను యూట్యూబ్లో రిలీజ్ చేద్దాము, జనాలకు నేను రీచ్ అవ్వాలి, నా ఐడియాలజీ రీచ్ అయ్యాక నేను థియేటర్లోకి వెళ్తా అని అనుకున్నాను. ఇంతకుముందు 3 థియేటర్ ఫిల్మ్స్ చేశానండి, తమిళ్లో 2, తెలుగులో 1. 6 years బ్యాక్ చేశాను, సూర్యాస్తమయం అని. తమిళ్లో 2 చేశాను. ఆ 3 కూడా నేను యాక్టర్ కాదు, యాక్టర్ అవుదామని వచ్చినవన్నీ వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తేనే కదా మనం యాక్టర్ అవ్వగలం, మన వెనక డబ్బు లేదు, ప్రొడ్యూసర్స్ లేరు, ఎవరు లేదు. అలా నేను అన్ని అంటే లైక్ దాన్ని ఏమంటారు అంటే రికమెండేషన్ లాగానే అలాంటి ప్రాజెక్ట్స్ చేశాను. చేసినప్పుడు ఇట్స్ టూ లేట్ అనిపించింది, నా హైయెస్ట్ పొటెన్షియల్ యాక్టింగ్ అండ్ వేస్టింగ్ టైం హియర్ అనిపించి సరే మనం ఎవరో తెలీదు జనాలకి, మనం ఫస్ట్ జనాలు తెలియాలంటే ఏం చేయాలి, ఫ్రీగా వాడికి కంటెంట్ ఇవ్వాలి, చూసి నీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వు, లేకపోతే అవసరం లేదు అనే దానిలాగా మనం ఇవ్వాలి అనిపించి ఆ 3 సినిమాలు చేయడం జరిగింది. 3టితో నాకు గ్రో అవుతూనే వచ్చాను. లాస్ట్ ఫిల్మ్కి నాకు 2 crores పీపుల్ చూశారు. సో దాంతో మాంగళ్యంతో నాకు టోటల్ అన్ని వర్గాలకి, యూత్కి ఎక్కువ చేరాను, వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్. వాళ్ళని మీరు రీచ్ అవుదాం అనుకున్నారు, యూత్ అని కదా, అన్ని సెక్షన్స్ ఉన్నారు. ఈరోజు నాకు అభిమానులు పొలిటీషియన్స్ నుంచి ఉన్నారు, అభిమానులు జర్నలిస్టుల నుంచి ఉన్నారు, బ్యూరోక్రాట్స్ నుంచి ఉన్నారు, జ్యుడిషియరీ నుంచి ఉన్నారు, లేబర్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్. థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ అర్థమయ్యే వాళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ నాకు జనరేట్ అయ్యాక ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి వస్తే వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తారు, ఒంటరిగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీస్తో కలిసి వచ్చి సెలబ్రేట్ చేసుకునే సినిమా అవ్వాలి, అది కూడా నా స్టైల్లో ఉండాలి, మరి రెగ్యులర్ కమర్షియల్ మోస్ట్ కథ కాకుండా, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి ప్రాపర్గా, దాంట్లో నా ఐడియాలజీ నేను సమాజం నుంచి నేను డిరైవ్ చేసిన ఐడియాలజీ ఉంటుంది. మీరు యూజ్ చేసిన లాంగ్వేజ్ అప్పట్లో కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ అని చెప్పి కమెంట్స్ వచ్చాయి కదా, ఈ మూవీలో నేను ఎక్కడా చూడలేదు ట్రైలర్లో, ఎందుకు? ఇది క్లీన్ ఎంటర్టైనర్ అండి, ఫ్యామిలీస్ కోసం. అంటే ఫ్యామిలీస్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమనుకున్నారు ఇది రాసేటప్పుడు, ఈ లాంగ్వేజ్ నేను వాడద్దు అవును అని అనుకొని ఫ్యామిలీస్ చూడాలని చెప్పి మీరు ఆ కథ రాశారు. ఓకే. అంటే ఇంతకుముందు నేను అవి భాషే వాడాను తప్ప మీకు అందులో బూత్ అనేది ఉండదు. భాష ఎందుకు వాడంటే నలుగురు మధ్య సమాజంలో ఉన్న భాషని ఇప్పుడు క్రిమినల్లా చూపించాలి, ప్లస్ నాకు అక్కడ ఇండిపెండెన్స్ ఉంది. ఈ రెండిటితో పాటు అటెన్షన్, భాష వాడి అరే ఎవరు భాష వాడిందని చూస్తే వాడు క్లాసిక్ చూస్తాడు, సినిమా కంప్లీట్ అయ్యేసరికి వాడు టోటల్ అది మర్చిపోతాడు. సో అలాంటి సినిమాలు చేసి మనం కన్విన్స్ చేయగలితే, ఇప్పుడు ఒక నటుడిగా నేను ఒక రేపిస్ట్ నుంచి వాడు మనిషిగా మారేది కన్విన్స్ చేయగలితే, అన్ని క్రైమ్స్లో వర్స్ట్ క్రైమ్ అంటే రేపు, దాని నుంచి వాడు మనిషిగా మారేయడం మనం చూపించడం అనేది, దాన్ని మనం కన్విన్స్ చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టు, యాక్టర్గా సక్సెస్ అయినట్టు, డైరెక్టర్గా. సో అది నేను ఫస్ట్ చేశాను, అది సక్సెస్ అయింది.
పాలిటిక్స్ మీద ఎవరు టచ్ చేయరు, సినిమా చేయడం భయపడతారు. ఓకే. పాలిటిక్స్ మీద తీద్దాం, ఉన్నది ఉన్నట్టు తీద్దాం, వాళ్ళలో మంచి వాళ్ళు చెడు చూపిద్దాం, వీళ్ళలో మంచి వీళ్ళు చెడు చూపిద్దాం, ఎవరి సైడ్ తీసుకోకుండా తీద్దాం అని చెప్పి ధైర్యంగా తీశాను. అవును. నిర్బంధం అంటూ అది కూడా చాలా అప్రిసియేషన్ నాకు. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి అమ్మాయిలు ఉన్నారు, వైసీపీ అప్పటికి మీరు అది తీసినప్పుడు కాంట్రవర్సీ ఏం కాలేదా? లైక్ వాళ్ళ ఎందుకు ఈ మూవీ చేసావు, నువ్వెవరు, ఇది అని ఏం కాంట్రవర్సీ? ఎందుకు అవ్వదంటే నేను అన్ని చూపించాను, అన్ని పర్స్పెక్టివ్ చూపించాను. అందరినీ నాయకుడు అనేవాడు ఎవరు ఊరికే ఎవరు, ఎనీ లీడర్, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ కాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ మీ, దట్ ఆబ్వియస్లీ మీన్స్ దట్ వాళ్ళలో గొప్ప క్వాలిటీ, వాళ్ళలో ఏదో గొప్ప క్వాలిటీ ఉన్నట్టు. అవును. సో అలాంటి గొప్ప క్వాలిటీ ఉన్న పర్సన్ మన పర్స్పెక్టివ్ అతని మీద ఉన్నది మనం ఎప్పుడు చూపించుకోవడం. సో వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, అంటే ప్రతి నాయకుడికి ఏదో చేయాలని ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారు, ఇలా వాళ్ళ మ్యూచువల్ పర్స్పెక్టివ్స్ చూపిస్తూ వాళ్ళని చూపించాను. ఓకే. సో అదొక ధైర్యం, అది కూడా నేను సక్సెస్ అయ్యాను. ఓకే. థర్డ్ మాంగళ్యంకి వచ్చేసరికి ఇంకా యూత్ కనెక్ట్ అవ్వాలి, ఓడిపోయిన ప్రేమను చూపించాలి, గెలిచిన ప్రేమను చూపించాలి, మిగతా మళ్ళీ నా సోషల్ ఎలిమెంట్స్ చూపిస్తూ యూత్ఫుల్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నా తీసాను, అది కూడా సక్సెస్. సో మీకు ఈ స్టోరీస్ ఎలా తగ్గుతాయి ఎగ్జాక్ట్లీ, ఎలా అంటే అరే ఈ స్టోరీ చేద్దాం బాగుంటుంది అని మీకు ఎలా తెలుస్తుంది? అదే నా రెడ్ జర్నీ నుంచి నా ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ అయిందండి. సో ఇది సీరియస్ ఫిల్మ్ మేకింగ్. దీని గురించి చెప్పండి, నిర్బంధం అయితే నేను ఒకసారి ఎప్పుడో అనిపించింది, ఒక తల్లికి కొడుకుకి మధ్య ఉన్న ప్రేమను చూపించాలి అని. తల్లి కొడుకుని శిక్షిస్తుంది, కొడుతుంది, లేదా కరుస్తుంది, తర్వాత వచ్చి పసుపు రాస్తూ ఏడుస్తుంది వాడిని నిద్రపోయినప్పుడు. ఆ సీన్ తట్టింది ముందు నాకు. అది ఎప్పటికైనా సినిమా కింద తీయాలి, తల్లి కొడుకు మధ్య అని అనుకున్నా అప్పుడెప్పుడో. తర్వాత నేను నిర్బంధం టైంలో, ఆ టైంలో బయటకు పోనిచ్చేవాళ్ళు కదా లాక్డౌన్. మా డ్రైవర్ ఒకసారి వచ్చి, సార్ పలానా చోట కళ్ళు దొరుకుద్ది, ఎర్లీ మార్నింగ్ పోదాం అన్నాడు అనమాట. 4 o'clockకి ఆ టైంలో ఉండరు పోలీసులు, వెళ్దామంటే మేము వెళ్ళాం ఇద్దరం కలిసి. వెళ్ళేటప్పుడు మనుషులు వస్తూ ఉన్నారు, ఇట్లా ముసుగులు వేసుకుని భయపడుకుంటూ వెళ్తున్నారు. 3-4 ఆ టైంకి ఎర్లీ మార్నింగ్. అరే ఎవర్రా వీళ్ళంతా అంటే వాడు ఎప్పుడు వెళ్ళు సార్, లేబర్ వీళ్ళు, మరి ఏంటి ఇలా కట్టుకుని వెళ్తున్నారంటే, అదే సార్ ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కదా, నడుచుకుంటూ పోతున్నారు ఊర్లకి అంటే. నేను స్టన్ అయిపోయాను. తర్వాత స్టోరీస్ వింటుంటే నేను షాక్ అయ్యాను, సర్ప్రైజింగ్ అనిపించింది. దాని మీద చాలా క్రైమ్స్ జరిగినాయి వాళ్ళపైన, అవన్నీ కూడా బయటికి రాలేదు చాలా విషయాలు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే కరోనా టైంలో ఒక కష్టంతో బ్రతికే ఒక లేబర్ పడే బాధని మనం చూపించాలి అని. అప్పుడు ఈ అమ్మ సీన్ గుర్తొచ్చి, ఇలాంటి హీరో మదర్ వాళ్ళలో రియలైజేషన్ రావాలి. మదర్ వాడిని శిక్షించినప్పుడు వాడు ముందు ఏమై ఉంటే బాగుంటుంది, తర్వాత వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అని అప్పుడు ఆలోచించి, దాని నుంచి వీడి ముందు రేపిస్ట్ అయితే ఎలా ఉంటుంది, ఒక రేపిస్ట్ మనిషిగా మారితే ఎలా ఉంటుంది, అలా రాయడం జరిగింది. సో అలా ఏదో ఒక ఇన్సిడెంట్ కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్ కానీ నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. ఓకే. సో మీరు ఈ సినిమా తీసేటప్పుడు లొకేషన్స్ అవన్నీ ఎక్కడ అనుకున్నారు? ఇదంతా ఎక్కడ షూట్ చేస్తారు మొత్తం లొకేషన్? ఇది హైదరాబాద్ అండి, సగం వచ్చి విలేజ్, లంపక్లో అనే విలేజ్ ఉంది కదా, దాన్ని రెప్లికేట్ చేసి వేరే చోట చేశాను, వేరే విలేజ్లో. సో ఇక్కడ మొత్తం మూవీలో బ్రౌన్ థీమ్ అంతా ఉంది కదా, ఎందుకు అది ఫాలో అయ్యారు బ్రౌన్ థీమ్? అంటే నా సినిమాలు అన్నీ అంతే ఉంటాయి. మీకు అది ఎందుకు బ్రౌన్ థీమ్ ఎందుకు? బ్రౌన్ అని కదండి, యాంటిక్ లుక్ అంటే ఇష్టం నాకు, గ్రంజ్ ఇష్టము, వాల్స్లో గ్రంజీ వాల్స్ ఉండాలి. నా కాస్ట్యూమ్స్ కూడా రియలిస్టిక్, అపరెంట్లీ రియలిస్టిక్ అనేవాడు సర్రియలిస్టిక్. ఒక ప్రపంచం, నా ప్రపంచం ఇలా ఉండాలనిపించింది. నా ప్రపంచంలో కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి. మ్యాక్సిమం కాస్ట్యూమ్స్ కూడా నేను కేర్ తీసుకుంటాను, లొకేషన్ చూసుకుంటాను. సో అది నా డిఎన్ఏ, నా ప్రతి సినిమాలో అది కనపడుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టమైనది అనమాట. నా చిన్నప్పుడు కూడా పాత ఫోర్ట్స్ అన్న, యాంటిక్ ఏమన్నా, ఇప్పటికి కూడా ఏమన్నా పాత సామాన్లు అవి ఉంటే నాకు ఇష్టం అది చూడడానికి. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. 22nd రోజు నేను పక్కా వెళ్ళి మూవీ చూస్తాను, దానికి రివ్యూ కూడా రాస్తాను నేను పక్కాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.